ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. డైలీ బ్రెడ్ ఆత్మీయులారా, మీకందరికీ యేసయ్య కృపా పరిచర్యలు పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అయిపోయింది కదండి. ఇప్పుడు మన ముందు నూతన సంవత్సరం రాబోతా ఉంది. ఈ నూతన సంవత్సరంలోనికి మనం ఎలా ప్రవేశించాలి అనంటే, నూతన స్వభావముతో నూతన సృష్టిగా మారి మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలి. అయితే ఒక ప్రకటన అండి, మరి మందిరంలో 29, 30 తారీఖులో సంవత్సరాంతపు ఉపవాస శుద్ధీకరణ కూడికలు జరుగుతూ ఉన్నాయండి. మరి బాలాజీ నగర్, అలాగే ఈ సిఆర్పిఎఫ్ అనంతనగర్ ప్రాంతం చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. మీరందరూ కూడా రండి, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. శుద్ధీకరించుకుందాం, మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం శుద్ధీకరించుకుందాం. పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేద్దామని ఉపవాసం ఉందాం. నూతన సంవత్సరం రాబోతుంది. ఇలాగా మనము ఈ పాత రోత హృదయముతో ఆ నూతన సంవత్సరంలోనికి మనము వెళ్ళలేము. కాబట్టి మీరందరూ అందరు రండి, మేము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందాలని మిమ్మల్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సరే అండి, మంచిది. మరి దేవుడు ఈరోజు ఈ డైలీ బెడ్ కార్యక్రమంలో మనకు అనుగ్రహించినటువంటి ఓ మంచి శ్రేష్టమైన వాక్యాన్ని మనం చదువుకుందామండి. దైవసేవకుడు అప్పుడప్పుడు మనకి చెప్తూ ఉంటాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమంలో ఈ వాక్యం చెప్తూ ఉంటాడు. రక్షణ అనేది ఉచితం, బాప్తీసం అనేది ఉచితం, కానీ పరలోక రాజ్యము ఉచితము కాదు అని. మరి ఎవరికి ఆ పరలోక రాజ్యం అని అంటే, చూడండి, ప్రవక్త రాసినటువంటి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనంలో ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. మీరు అందరూ మరి అనుకూలంగా ఉన్నట్లయితే బైబుల్ మీ దగ్గర ఉంటే మీరు చూడండి తప్పకుండా. యెషయా గ్రంథం 33:15. ఎవరు పరలోక రాజ్యంలో చేరుతారు, ఎవరికే పరలోక రాజ్యం అనేది ఇక్కడ స్పష్టంగా మరి ప్రవక్త తెలియచేశాడు. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను ముడుచుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. ఎవరుంటారట ఆ ఉన్నత స్థలములో, ఆ పరలోక రాజ్యములో, ఆ నిత్య సియోనులో? ఆ రాజు అయినటువంటి రాజాది రాజు అయినటువంటి యేసయ్య ఉన్నటువంటి స్థానములో, ఆ స్థలంలో ఎవరుంటారంటారంటే, ఇదిగో ఇవన్నీ ఎవరైతే చేయకుండా ఉంటారో వారు మాత్రమే. మొదటిగా ఏముందనంటే, నీతిని అనుసరించి నడుచుకొని వారు, నీతిగా యథార్థంగా ఉన్నటువంటి వారు పరలోక రాజ్యంలో ఉంటారట. అలాగే నిర్బంధన వలన వచ్చు లాభము. చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు కదండి. చాలామంది బిజినెస్ చేసేవారు లాభాలను చూసుకుంటూ ఉంటారు. ఎక్కువ లాభాలు రావాలని ఏమేమో చేస్తూ ఉంటారు, చీటింగ్ చేస్తూ ఉంటారు. మొన్న దినాన పోయిన వారంలో సేవకుడు లైట్లు తీసుకొద్దామని వెళ్ళారండి. చర్చిలో లైట్లు కాలిపోయాయి, లైట్లు తీసుకొద్దామని వెళ్ళారు. వెళ్తే ఎంత చీటింగ్ అండి అక్కడ కనబడుతుంది. లైట్లు ఒక దగ్గర అడిగితే 500 రూపాయలు అన్నారండి. అయితే 400కి ఇచ్చారు. అవే లైట్లు అని సేవకుడు ఎంత అని అడుగుదామని అడిగితే ఎంత రేటు తెలుసా అండి? చాలా రేటు చెప్పారు. ఆ షాప్లోకి వెళ్తే 1500 చెప్పారు. దాదాపు అంటే ఎంత రేట్ అండి? దాదాపు 3 అంతలుగా ఎక్కువ చెప్పారు. ఎంత చీటింగ్ అండి! లాభాలు రావాలని ఏమేమో చేస్తూ ఉన్నటువంటి మనుషులు ఉన్నారండి. అలాంటి లాభము ఆశించుకోకుండా ఎవరైతే ఉంటారో వారట పరలోక రాజ్యంలో ఉంటారట. ఇంకొకటి, లంచం పుచ్చుకోకుండా తన చేతులు ముడుచుకొని వారు, లంచంను అసహించుకొని జీవించేవారు. అలాగే హత్యను మాట వినకుండా చెవులు మూసుకునేవారు. హత్యను మాట వినకుండా చెవులను మూసుకునేవారు పరలోక రాజ్యంలో ఉంటారు. చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకునేవారు. చూడండి, కన్నులను పవిత్రంగా ఉంచుకోవాలి, చెవులను పవిత్రంగా ఉంచుకోవాలి, హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాటలండి! పరలోక రాజ్యం ఊరికే రాదండి. దేవుడు విలువ పెట్టి మనల్ని కొన్నాడు. అయితే విలువ పెట్టినటువంటి మనము విలువగా జీవించినప్పుడే ఆ పరలోక రాజ్యంలో మనము ఉంటాము. అందరికీ కాదు పరలోక రాజ్యం. ఎవడు పడితే వాడికి ఇవ్వడానికి కాదండి. దేవుడు నిత్యజీవం ఇవ్వడానికి వచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కానీ ఆ పరలోక రాజ్యంలో మనము ఉండాలంటే మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలి, ఎంత శుద్ధీకరించుకోవాలి మన హృదయాన్ని, మన మాటలను శుద్ధీకరించుకోవాలి, మన చూపును, మన ప్రవర్తనను
మనం శుద్ధీకరించుకోవాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా ఉండాలి. మనకిచ్చినటువంటి ఆ యొక్క వ్యాపారం కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, అది ఏ స్థానమే కావచ్చు, అందులో మనము లాభం ఆశించకుండా మనము జీవించినప్పుడే. అలాగే హత్యను మాట వినకుండా చెవులు మూసుకొనివాడు చెడుతనము చూడకుండా. యోబు ఏమంటాడండి? నా కన్నులతోనే నిబంధన చేసుకున్నానయ్యా, కన్యకను నేను చూడకూడదని అని అంటాడండి. ఎంత గొప్ప మాట! నిర్బంధం చేసుకుంటున్నారా అండి కళ్ళను? ఎంతసేపు ఫోన్లు పట్టుకొని వదలట్లేదు చాలామంది. అపవిత్రం అవ్వట్లేదు, అపవిత్రం చేసుకుంటున్నారు కదా కన్నులను. అలాంటివి చూడకుండా కన్నులను ఏం చేసుకోవాలి? నిబంధన చేసుకోవాలి. చెడుతనము చూడకుండా కన్నులను మూసుకోవాలి. ఫోన్ ఆన్ చేస్తే చెడు ఎక్కడ చూడు చెడుతనము పెట్టేకపోతా ఉంది. మరి కన్నులు మూసుకుంటున్నారా? అలాగే చూస్తున్నారా? అలాగ చూస్తే నీ కళ్ళు అపవిత్రమైపోతాయి, జాగ్రత్త. హల్లెలూయా! ఎవరైతే ఈ పనులు చేస్తారో వారు ఎక్కడుంటారంట? ఉన్నత స్థలములో నివసించుదురు, పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. హల్లెలూయా! ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనకందరికి ఆశ ఉంటుంది కదండి. నేను పరలోక రాజ్యం ఉండాలి, యేసయ్య దగ్గర నేను ఉండాలి అని అందరం మనం మన ప్రార్థన అది కదా, మన ప్రయాసమే అది కదా, మన వాంఛ, మన కోరిక, మన గురి అది కదా. మరి అక్కడికి వెళ్ళాలంటే మనం ఎంత భక్తి చేయాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, మన జీవితాన్ని ఎంత కాపాడుకోవాలి. హల్లెలూయా! మనమందరం కూడా ఆ పరలోక రాజ్యంలో, ఆ నిత్య సియోనులో మనము దేవునితో నివసించుదుముగాక, యుగ యుగాలు నివసించుదుముగాక. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్య. ఉదయకాల సమయంలో ఈ డైలీ బెడ్ కార్యక్రమంలో ప్రభువా మాతో మీరు మాట్లాడినటువంటి నీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోక రాజ్యంలో ఎవరుంటారు అని నేను స్పష్టంగా తెలియజేశారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలయ్యా. మేము నాయన నిజంగా మా యొక్క ప్రవర్తనను మేము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మా హృదయాన్ని, మా తలంపులు, మా మాటలు, మా కన్నులు, మా చెవులు, ప్రతిదీ కూడా ప్రభువా మేము నాయన జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు, శుద్ధి చేసుకున్నప్పుడు, పవిత్రంగా ఉంచుకున్నప్పుడే ఆ పరలోక రాజ్యంలో, ఆ నిత్య సియోనులో మేము నీతో కూడా ఉండగలము. అటు కృప ఇదిగో మాకందరికి దయచేయండి. ఈ మాటలు వింటున్నటువంటి వీళ్ళందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోమని, నీ కృప నిండుగా వారికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ అలాడండి. ఈ దినమంతా యేసయ్య విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడే ఉండును గాక.